लक्ष्मीबाई है, उनको बाबा ने 15 अक्टूबर 1918 को ये चांदी का 9 सिक्का दिया था। ఈ 9 నాణాలంటే భక్తిలో 9 మార్గాలమ్మ. షిరిడి టెంపుల్ వారు అడిగినా కూడా ఆ ప్రాపర్టీని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయలేదు. అది వాళ్ళ ప్రాపర్టీగా వాళ్ళ ఇంట్లోనే ఇప్పటికీ ఉంటుంది. ప్రతి గురువారం ఉదయం 200 మందికి పేదవాళ్ళకి అల్పాహారం పెడతాం. మధ్యాహ్నం 1000 మందికి అన్నదానం ఉంటుంది. ఎవరైనా షిరిడి వెళ్ళి దర్శనం చేసుకుంటానంటే మాత్రం వాళ్ళకి చేతగాని పరిస్థితులు ఉంటే నా పర్సనల్గానే నేను కొంత అమౌంట్ ఇచ్చి వాళ్ళని షిరిడి పంపడం జరుగుతుందమ్మా. ఇది మన స్టేట్లోనే రికార్డ్ అండి. ఒకే వేదిక నుంచి 3,80,000 నామం జరగడం అనేది, చాలీసా నామం జరగడం అనేది ఇంత మటుకు జరగలేదు. ఇక్కడ ఎవరైనా ఏ కోరిక కోరుకున్నా కూడా తప్పక తీరుతుంది, ఆయన అనుగ్రహిస్తాడని మా నమ్మకం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. నేను మీ శిల్ప. ఈరోజు మనం గాంధీ చౌక్ వరప్రదాత సాయి మందిర్కి అయితే రావడం జరిగింది. ఇక్కడ ఈరోజు విశిష్టత అంటే బాబా గారు పురాతన కాలంలో తన లక్ష్మీబాయి సేవలకు గాను బాబా గారు కొన్ని నాణ్యాలు తనకి సేవలు గుర్తించి ఇచ్చారంట. సో ఇచ్చిన నాణ్యాలు వాడి కుటుంబ సభ్యుల దగ్గర ఇంకా ఉన్నాయి. ఆ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు భక్తుల కోరిక మీదకు, అంతేకాకుండా బాబా మందిరాల్లో వాటిని ప్రదర్శిస్తూ ఉంటారు. సో ఆ ప్రదర్శన నేపథ్యం ఈ రోజు మన ఖమ్మం జిల్లాలోని గాంధీ చౌక్ లో ఉన్న దేవాలయానికి అయితే అదృష్టం కలిగిందనే చెప్పుకోవచ్చు. చూడొచ్చు మనం ఇక్కడ బాబా గారి ప్రతిమ పక్కన మనం వారు తీసుకొచ్చిన నాణ్యాలను అయితే ఇక్కడ పూజించడం జరుగుతుంది. వచ్చిన భక్తులందరూ ఇక్కడ నాణ్యాలని దర్శించుకున్నారు. అక్కడ మీరు చూడొచ్చు, అంటే ఈ నాణ్యాలు ఏవైతే ఉన్నాయో అప్పట్లో పరిపాలించిన రాజులు గుర్తుగాను, ఇప్పుడు మనకి మన నాణ్యాల మీద ఎలా అయితే మనం చూస్తూ ఉంటామో గాంధీ గారి బొమ్మలు అలాంటివి. సో అప్పట్లో వారు ఏదైతే పాలించారో ఆ రాజులు వారి చిహ్నాలు ఉన్నాయనే చెప్పుకోవచ్చు అనమాట. లక్ష్మీబాయి గారు చేసిన సేవలకు గుర్తింపుగాను బాబా గారు ఆ నాణ్యాలు లక్ష్మీబాయికి ఇచ్చారనమాట. సో మనతో పాటు ఉన్న రమేష్ గారు, తను లక్ష్మీబాయి గారు వాళ్ళ కుటుంబ సభ్యులు ముని మనమడంట, అంటే లక్ష్మీబాయి గారి 3వ తరం అని చెప్పుకోవచ్చు. సో అప్పుడు లైవ్ అంటే మనం చూస్తున్నాం, అంటే నిజంగా బాబా గారి సేవలు చెప్తూ ఉంటారు, కొంతమంది కాదని అంటూ ఉంటారు. లైవ్ లో మన నాణ్యాలు చూస్తే చెప్పొచ్చు బాబా గారి సేవలు చేసినవి అంటే అది నిజమైన భక్తి, అంతేకాకుండా నిజంగా బాబా గారు జీవించారు అనే దానికి నిదర్శనాలు అనమాట. సో నమస్తే జీ, కిतना वो लक्ष्मीबाई का फैमिली में कितना मेंबर है तुम? मैं 4th जनरेशन हूँ। मैं अरुण शिंदे गायकवाड़, लक्ष्मीबाई का ग्रेट ग्रैंडसन, 4th जनरेशन। लक्ष्मीबाई की ग्रैंड डॉटर शैलजा माँ, उनका मैं बेटा हूँ। और ये बाबा ने 15 अक्टूबर 1918 को समाधि लेने से कुछ क्षण पूर्व ये चांदी के 9 सिक्के दिए थे और ये नवविधा भक्ति के 9 रूप है। उस दिन दशहरा, विजयदशमी, मोहर्रम, बुद्ध जयंती ये सब एक ही दिन आए थे। और अभी ये इसका पूरा दुनिया में भ्रमण चल रहा है, जगह जगह ये नवविधा भक्ति बाबा का लास्ट आखिरी आशीर्वाद जो है उसका हम जगह जगह जाके सबको दर्शन दिला रहा है। और अभी उसके बाद फिर हम शिरडी में रहते, मतलब 8 दिन बाहर है, 8 दिन शिरडी है। और ये अभी साई भक्त लक्ष्मीबाई शिंदे ट्रस्ट जो हमारे लक्ष्मीबाई की पोती जो है शैलजा माँ, उन्होंने बनाया है और वो अभी लक्ष्मीबाई शिंदे ट्रस्ट का प्रॉपर्टी है। ये ना तो शिरडी साई बाबा संस्थान या शिंदे परिवार या किसी का भी अभी इसके ऊपर कोई हक नहीं है, सिर्फ हमारा गायकवाड़ फैमिली और साई भक्त लक्ष्मीबाई शिंदे ट्रस्ट। और हम इसका पूरा देखभाल कर रहे हैं। घर में पूजा होता है, मंदिरों में जब बुलाते हैं तो वहाँ पे भी इसका पूजा होता है। अगर शिरडी में दर्शन करना है तो हमारा नंबर है 9960265819 और हमारा ट्रस्ट का ऑफिस जो है उसका नंबर है 9370309888। इस शिरडी में दत्तनगर में पिंपलवाड़ी रोड पे हमारा ऑफिस भी है और घर भी है। చూడొచ్చు, అంటే మనకి చెప్పారు వాళ్ళు 4వ తరంకి సంబంధించిన వారని. వారు ఎప్పటి నుంచో సేవలు చేసుకుంటూ ఉన్నారంట. ఆ కాయిన్స్ ఏదైతే ఉన్నాయో షిరిడీలో ఎక్కువ ఉంటూ ఉంటాయి. ఎవరైతే భక్తుల కోరిక నిమిత్తం గుళ్ళకి మనం తీసుకొస్తే భక్తులు చూడడానికి వాటికి అవకాశం ఉంటుందంటే ఇప్పుడు చెప్పిన నెంబర్ దానికి సంబంధించింది. అంటే మీరు ఎవరైనా గుడికి సంబంధించిన వారు కావచ్చు, ఆ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే వారు ఆ కాయిన్స్ తీసుకొని మీ గుడి దగ్గరికి వచ్చి భక్తులకి దర్శనానికి వారు తీసుకొని వస్తారని చెప్తున్నారు. लक्ष्मीबाई है, उनको बाबा ने 15 अक्टूबर 1918 को ये चांदी का 9 सिक्का दिया था।
ये लक्ष्मी बाई है। लक्ष्मी बाई के टाइम ये लकड़ी का फ्रेम बनाया था। उन्होंने इसको 9 सिक्का वो फ्रेम में रखा। फिर उन्होंने 2 जून 1963 में अपना जो बहू है सोनूबाई उनको एक कॉइन्स दिया। फिर उन्होंने 1984 को अपना बेटी को दिया, क्योंकि बेटी ने वो शैलजामा शिंदे गायकवाड़, ये लक्ष्मीबाई का बेटा का बेटी, ये बहू ने फिर बेटी को दिया। और फिर बेटी बोले तो मेरी माँ, मैं अरुण शिंदे गायकवाड़। अभी ये पूरा 9 का 9 कॉइन हमारे घर में पूजा में रहता है। अभी इसका श्री साई भक्त लक्ष्मीबाई शिंदे ट्रस्ट भी है। మీ అందరికీ దాంట్లో కొంతమందికి షిరిడి వెళ్ళిన వాళ్ళు ఉంటారు, కొంతమంది వెళ్ళని వాళ్ళు ఉంటారు. దీంట్లో ఏంటంటే బాబావారి విగ్రహం పక్కన 9 నాణాలు ఉన్నాయమ్మా. ఆ నాణాలు ఎక్కడ వచ్చినాయి ఏంటి అనుకుంటే, బాబావారు సజీవంగా ఉన్నప్పుడు లక్ష్మీబాయి అనే భక్తురాలు బాబావారికి సేవ చేసింది. సేవ చేసినందుకు ప్రతిఫలంగా ఆయన భిక్షాటన చేసిన దాంట్లో ఆయన జేబులోంచి 9 నాణాలు, అంటే ఫస్ట్ మొదటిసారి 5 నాణాలు ఇచ్చాడు, తర్వాత 4 నాణాలు. ఈ 9 నాణాలు అంటే భక్తిలో 9 మార్గాలమ్మ. ఏ భగవంతుడినైనా ఆ 9 మార్గాల్లో ఏదో ఒక మార్గం చూసుకొని ఆయనకు సేవ చేసుకుంటే భగవంతుడు మీకు మేలు చేస్తున్న ఉద్దేశంతో బాబా వారు ఇచ్చారు మా 9 మార్గాలు. ఆ 9 మార్గాల్లో మనం ఏదో ఒక మార్గం పట్టుకొని భగవంతుని స్మరించుకుంటే మనకి ముక్తి కలుగుతుంది. ఈయన లక్ష్మీబాయికి 4వ తరం ఆయనమ్మ, అంటే 4వ తరం అంటే మన లక్ష్మీబాయి గారికి ముని మనవడు, ముని మనవడు. ఏంటి ఆయనకి సాయి షిరిడీలో బాబా దేవస్థాన సంస్థానం వాళ్ళు మేము డబ్బులు ఇస్తాము, లేకపోతే కొంత అమౌంట్ ఇస్తాము, మాకు ఆ నాణ్యాలు ఇవ్వండి, మేము మ్యూజియంలో పెడతాం, లేకపోతే బాబావారి దగ్గర పెడతాం అని చెప్పంటే మేము ఇవ్వము. బాబావారికి సజీవంగా మాకు ఇచ్చారు కాబట్టి మేము ఇవ్వము, మా ఇంట్లోనే ఉంచుకుంటాం అని చెప్పి వారి ఇంట్లోనే ఉంచుకుంటున్నారు ఆ నాణాలు. ఆ నాణాలు మనం అందరికీ వచ్చినాయంటే దానికి రావడానికి మన గుడి చైర్మన్ గారు చాలా కృషి చేశారు, చాలా కష్టపడ్డారమ్మా. హైదరాబాద్ 2-3 దేవాలయాలకు వెళ్ళినాయి, మందిరాలకు వెళ్ళినాయి. అది అక్కడ చూసి మన మందిరాన్ని కూడా తీసుకురావడం ఉద్దేశంతో చైర్మన్ కష్టపడి మన మందిరానికి తీసుకొచ్చారు. అంటే ఆ నాణాలు మన మందిరానికి వచ్చినాయంటే మన పూర్వజన్మ సుకృతం అమ్మ, మనం ఎవరూ చూడలేదు. వాస్తవం చెప్పాలంటే నేను గత 12 సంవత్సరాల నుంచి నేను షిరిడి వెళ్తున్నాను, నేను కూడా చూడలేకపోయాను. ఆ అదృష్టం మీతో పాటు నాకు కూడా దొరికిందమ్మా. మనతో పాటు గుడి చైర్మన్ గారు ఉన్నారు, వారిని అడిగి ఈ గుడి గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? నా పేరు వేములపల్లి వెంకటేశ్వరం, డాక్టర్ వేములపల్లి వెంకటేశ్వరం. అంటే చెప్పండి, ఈ గుడి స్థాపించి ఎన్ని సంవత్సరాలు కావస్తుంది? మీరు చైర్మన్ గా ఎన్ని సంవత్సరాలు వ్యవహరిస్తున్నారు? నేను మొదటి నుంచి నేనే చైర్మన్ అండి. 2011 ఫిబ్రవరి 16 ఈ గుడి ప్రతిష్ట జరిగింది. ఇప్పటికి 15 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఇప్పుడు ఈ సంవత్సరం 15వ సంవత్సరం గురు పౌర్ణమి వేడుకలు ఈ నెల 30 నుంచి బిగినాయి. చైర్మన్ గారు చెప్పండి, అంటే ఈ గుడిలో ఎక్కువగా ఎలాంటి సందర్భాల్లో ప్రత్యేకమైన పూజలు అలాంటివి ఏవంటే ఏం చెప్తారు? మా గుడి పేరుకి సాయిబాబా గుడి అయినా అన్ని రకాల పూజా కార్యక్రమాలు, దాన ధర్మాలు చేస్తామమ్మా. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఫస్ట్ దసరా రోజు బాబావారి సమాధైన రోజు సుమారు 2000 మందికి అన్నదానం, 400 నుంచి 500 మందికి వస్త్రదానం, ప్రతి భక్తుడికి ఆ రోజు వచ్చిన వాళ్ళందరికీ లడ్డూ ప్రసాద వితరణ జరుగుతుంది. ఉదయం 6 నుంచి రాత్రి గుడి బంద్ అయ్యేంత వరకు ఎన్ని వేల లడ్డూలు అయినా సరే ఆ లడ్డూ ప్రసాద వితరణ జరుగుతుంది. అలాగే చలికాలం రాగానే గుడి తరపున మేము దుప్పట్లు పేదవారికి పంచిపెడతాం. దుప్పట్లు మా డైరెక్టర్స్ కానీ మేము కానీ వెళ్ళి ఊళ్ళో స్కూటర్ మీద తిరిగి దుప్పట్లు కప్పి వెళ్ళిపోతుంటాం. అలాగే వేసవి కాలం వచ్చినప్పుడు గాంధీ చౌక్ సెంటర్లో సుమారు 2 నెలల పాటు చిక్కటి మజ్జిగ, మసాలా మజ్జిగ ప్రతిరోజు పోస్తామమ్మా. సుమారు రోజు 1000 మంది 1200 మందికి మజ్జిగ వితరణ జరుగుతుంది. అలాగే ప్రతి గురువారం ఉదయం 200 మందికి పేదవాళ్ళకి అల్పాహారం పెడతాం. మధ్యాహ్నం 1000 మందికి అన్నదానం ఉంటుంది ప్రతి గురువారం. ఇవి కాక కార్తీక మాసం నెల రోజులు అన్నదానం ఉంటుంది, డైలీ 300 మందికి కార్తీక మాసం. అలా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఈ గుడి ముందుకు పోతుందమ్మా. కరోనా అప్పుడు కూడా మా గుడి నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసాము. పేద బ్రాహ్మణులకి, పేద హమాలీలకి ఇట్లా మా గుడి తరపున చేస్తున్నాం. అదే శ్రావణ మాసంలో లేడీస్కి సపరేట్గా లక్ష్మీ పూజ చేస్తాము. అలాగే గురు పౌర్ణమికి వ్రతాలు, హోమాలు, డైలీ 1000 మందికి భోజనాలు,
పౌర్ణమి రోజు 15,000 మందికి అన్నప్రసాద వితరణ. ఇట్లా ఒక కార్యక్రమం అంటే ఏం లేదు, ప్రతిదీ స్పెషల్గా. ఫిబ్రవరి 16 వచ్చిందంటే గుడి వార్షికోత్సవం. ఆ రోజు గుడి అంతా అలంకరించి కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తాం. ఆ రోజు అన్నదానం ఉంటుంది 2,000 మందికి. ఇట్లా ప్రతిదీ జిల్లాలోనే ప్రప్రథమైన నెంబర్ 1 స్థానంలో ఉన్నాం సేవా కార్యక్రమాలలో. ఈ రోజు నాణ్యాల గురించి ప్రత్యేకత, షిరిడి నుంచి నాణ్యాలు రావడం జరిగింది. అసలు ఆ నాణ్యాలు ఇక్కడ తీసుకురావాలన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది? అవి ఇక్కడ తీసుకురావడం ఎలా జరిగింది? మేము గత కొద్ది రోజులుగా షిరిడి నుంచి ఈ నాణ్యాలు లక్ష్మీబాయి గారి ఇచ్చిన నాణ్యాలు తెప్పిద్దామని అనుకుంటున్నాం అమ్మ. అయితే వీలు కుదరలేదు. అనుకోకుండా వారు హైదరాబాద్లో ఒక టెంపుల్ వారు పిలిపించారు. ఆ రోజు నేను హైదరాబాద్లో ఉండడం జరిగింది. నేను వాట్సాప్ను వీటిలో చూసి ఎమ్మటే వారిని కాంటాక్ట్ చేసి కారు పంపించేసి ఈరోజు గురువారం మా గుళ్ళో చేయాలి, ఇక్కడికి రావాలంటే వారు ఒప్పుకొని ఈరోజు రావటం జరిగింది. లక్ష్మీబాయి గారి ముడి మనవడు రమేష్ గారని తీసుకొచ్చారు. వారు షిరిడీలో కూడా వారి గృహంలోనే ఈ నాణాలు ఉంటాయి. షిరిడి టెంపుల్ వారు అడిగినా కూడా ఆ ప్రాపర్టీని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయలేదు. ఎందుకంటే బాబావారు లక్ష్మీబాయికి ప్రత్యేకంగా పిలిచి ఇచ్చారు కాబట్టి అది వాళ్ళ ప్రాపర్టీగా వాళ్ళ ఇంట్లోనే ఇప్పటికీ ఉంటుంది, వాళ్ళ తరతరాలుగా. ఈరోజు భక్తుల సందర్శన నుంచి ఉదయం 2 నుంచి ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 వరకు టైం పెట్టాం. 1 గంట అటు ఇటు భక్తులు వస్తే ఉంచుతాం. అంటే ఇప్పుడు చాలా పేదవారు ఉంటుంటారు, ఇప్పుడు మీరు చెప్పారు సహాయ సహకారాల ముందుంటుందని. సో ఎవరైనా షిరిడి వెళ్ళలేని భక్తులకి అలాంటి వారికి మీరు కూడా సహాయం అలాంటిదైనా చేస్తున్నారా? ఎవరైనా షిరిడి వెళ్ళి దర్శనం చేసుకుంటానంటే మాత్రం వాళ్ళకి చేతగాని పరిస్థితులు ఉంటే నా పర్సనల్గానే నేను కొంత అమౌంట్ ఇచ్చి వాళ్ళని షిరిడి పంపడం జరుగుతుందమ్మా. టెంపుల్ ఇచ్చి కాదు, నా పర్సనల్గానే ఇస్తున్నాను. వచ్చిన వాళ్ళని కాదనుకుంటా నాకు చేతనంతా ఇస్తున్నా. గుడి నుంచి కూడా సాయిబాబా సచ్చరిత్ర పుస్తకాలు ఎవరైనా చదువుకుంటానంటే మేము ఇప్పటికి కొన్ని వందలు తెప్పించి ఫ్రీగా ఇస్తున్నాం. ఇప్పటికీ వాటికి డబ్బులు కూడా తీసుకోం. మేము గత 3 సంవత్సరాలుగా ఖమ్మంలో ఉన్నటువంటి అన్నం శ్రీనివాసరావు గారి ఫౌండేషన్కి ఆడ 300 మంది పేదవారు ఉన్నారు. ప్రతి గురువారం నాడు ప్రత్యేకంగా పండగలకి వారికి మేము ఇక్కడి నుంచి భోజనం పంపించడం జరుగుతుంది. అలా 3 సంవత్సరాల నుంచి ఆ కార్యక్రమం కూడా చేస్తున్నాం. ఈ గుడి గురించి భక్తులకు ఉన్న నమ్మకం కానివ్వచ్చు, సెంటిమెంట్స్ కానివ్వచ్చు, అలాంటివి అంటే మీరు ఏం చెప్తారు? ముందుగా చెప్పాలంటే మా బాబా విగ్రహం చాలా అందంగా ముద్దుగా ఉంటుందండి. ఎవరైనా ఒకసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించినంటే అటువంటి విగ్రహం మేము జైపూర్ నుంచి తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అప్పటి నుంచి కూడా గుడి దినదినాభివృద్ధి జరుగుతుందంటే భక్తుల కోరికలు నెరవేరపట్టే మాకు ఫండ్స్ వస్తున్నాయి. ఆ ఫండ్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ మొక్కుంటే మాకు పని అవుతుందని 75% నాకు చెప్పిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళది వృతాభక్తిగా వాళ్ళకి తోచింది మనకి గుడికి ఈ డొనేషన్ రూపంలో ఇస్తున్నారు. అందువల్ల ఇక్కడ ఎవరైనా ఏ కోరిక కోరుకున్నా కూడా తప్పక తీరుతుంది, ఆయన అనుగ్రహిస్తాడని మా నమ్మకం. అలాగే మేము గత 14 సంవత్సరాల నుంచి గురు పౌర్ణమి వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నాము. ఇది ఈ సంవత్సరం 15వ సంవత్సరం. ఆషాఢ మాసం 30వ తారీఖు నుంచి ఈ మాలాధారణ కార్యక్రమం ఉంటుంది. ప్రతి సంవత్సరం సుమారు 500 మంది దీక్షలు తీసుకుంటున్నారు. దీక్షలు తీసుకున్న వాళ్ళందరికీ మేము ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం, రాత్రి భిక్ష ఏర్పాటు చేస్తాము. అలాగే పౌర్ణమి రోజు కూడా 15,000 మందికి అన్నదానం చేస్తాము. పౌర్ణమి రోజు షిరిడీలో కూడా జరిగినటువంటి అలంకరణ మన మందిరంలో ఉంటుంది. ఎందుకంటే మేము రాజమండ్రి నుంచి పూలవాళ్ళని డెకరేషన్ వాళ్ళని పిలిపించి సుందరంగా అలంకరిస్తాము. సుమారు 10 లక్షల రూపాయల పూలతోటి గుడి బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ఈ 11 రోజులు కూడా దీక్షాపల్లికి ప్రతిరోజు ఒక రకమైన అభిషేకాలు ఉంటాయి. ప్రతి 6 రోజులు హోమాలు ఉంటాయి. అలాగే మధ్యలో ఒకరోజు ఏకాదశి రోజు సాయి వ్రతాలు, ఒకరోజు శనివారం వెంకటేశ్వర స్వామి కళ్యాణం, ఒకరోజు నగర ఊరేగింపు. ఇలా 11 రోజులు పండగలాగా గడిచిపోతుంటాయి. మా వచ్చిన భక్తులు కానీ దీక్షపరులు కానీ అప్పుడే అయిపోతున్నాయి 11 రోజులు అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోతారు. మా ఏర్పాట్లు కానీ మా సౌకర్యాలు, ఆ అనుభూతి అలా ఉంటుంది మా భక్తులకి. అంటే ఇటీవల మన ఖమ్మంలో హనుమాన్ చాలీసా అనేది ఏదైతే నిర్వహించారో, హనుమాన్ చాలీసా చదవడం, దాంట్లో ఒక గిన్నిస్ రికార్డ్ వచ్చిందని విన్నాం. దాని గురించి విశేషాలు చెప్పండి. మాది ప్రత్యేకంగా చెప్పాలంటే ఫిబ్రవరి 23 ఈ కార్యక్రమం నిర్వహించాము.
మొట్టమొదట మేము ఏమనుకున్నాం అంటే గ్రౌండ్లో ఒక 1000 మందితోటి 108 హనుమాన్ చాలీసా చదివిస్తే 1,08,000 అవుతుందనే ఉద్దేశంతో ఫస్ట్ ఆ ప్రోగ్రాంకు శ్రీకారం చుట్టాము. పబ్లిక్లో రెస్పాన్స్ మేము పేపర్లు యాడ్ అడ్వర్టైజ్మెంటు వాట్సాప్లలో గ్రూప్లలో వెళ్ళిపోయేసరికి మంచి రెస్పాన్స్ బాగా వచ్చిందండి పబ్లిక్ నుంచి, మన డిస్టిక్ నుంచే కాక ఇతర జిల్లాల నుంచి, నల్గొండ, కృష్ణా, ఇటు కొత్తగూడెం డిస్టిక్, ఇట్లా ఏలూరు నుంచి కూడా పబ్లిక్ రెస్పాన్స్ చూసి సరే మేము 1000 అనుకున్నాం, ఇది ఎంతమందినైనా ఆహ్వానించి మనం ఏర్పాట్లు చేద్దామనే ఉద్దేశంతో నేను ఆ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే ఆ రోజుకి మా దగ్గర 3,500 మంది పాల్గొన్నారండి ఆ ప్రోగ్రాంలో. ఆ ప్రోగ్రాం ఉదయం 8 గంటలకు స్టార్ట్ చేసి 2 గంటల వరకు నడిపించాము. 108 సార్లు పారాయణం, 3,500 మందితోటి పారాయణం చేపిస్తే 3,88,000 వచ్చింది టోటల్. కొంతమంది ఎక్స్ట్రా చేసిన వారి గ్రౌండ్లో బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశాము. ఇదంతా చూసి గిన్నెస్ బుక్ వాళ్ళు మాకు అవార్డు కూడా ఇచ్చారు, బుక్లోకి ఎక్కాము. ఓకే, చూడొచ్చు ఇప్పుడు మన చైర్మన్ గారు ఏదైతే చెప్తారో హనుమాన్ చాలీసా గాను గిన్నిస్ రికార్డ్ వచ్చిందని, ఇవన్నీ అవార్డ్స్ అన్నమాట. శత సహస్ర పారాయణం హనుమాన్ చాలీసా అనేసి ఇచ్చారు ఈ అవార్డ్స్. అంతేకాకుండా ఇది కూడా మొమెంటోస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది మన స్టేట్లోనే రికార్డ్ అండి. ఒకే వేదిక నుంచి 3,80,000 నామం జరగడం అనేది, చాలీసా నామం జరగడం అనేది ఇంత మటుకు జరగలేదు. ఇంకా జరగబోదు కూడా నాకు డౌటు. ఎందుకంటే మా శాయశక్తులు ఏర్పాటు చేసాం. భారీ ఎత్తున ఖర్చు అయినా సరే వచ్చిన భక్తులు ఎక్కడ అసౌకర్యం కాకుండా, ఈ ఎండాకాలంలో చేసిన ప్రోగ్రాము వాళ్ళందరికీ కూలర్స్ పెట్టి ఉదయం పూట టిఫిన్లు ఏర్పాటు చేసి, మధ్యాహ్నం లంచ్ ఏర్పాటు చేసి, వచ్చిన వాళ్ళందరికీ కిట్లు ఇచ్చి హాయిగా కుర్చీలలో కూర్చొని ప్రశాంతంగా వాళ్ళు నామం చేసుకుని ఏర్పాట్లు చేసాం. అందరూ చాలా సంతోషంగా వచ్చి సంతోషంగా వెళ్ళిపోయారు. మేము ఆ ఆనందాన్ని ఒక 10 రోజులు అనుభూతి చెందాను నేనైతే.